ఉమ్మడి ఖమ్మం జిల్లాను మంచు దుప్పటి వీడటం లేదు. ఉదయం 9 దాటినా మంచు కురుస్తోంది. పొగమంచు కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. హైవేపై 10 కిలోమీటర్లు వెళ్లాలన్నా అరగంట పడుతోందంటున్నారు వాహనదారులు. ఇక మరిన్ని డీటెయిల్స్ కదీర్ అందిస్తారు. 9 గంటలు దాటినా కానీ ఇంకా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ పడితే అక్కడ మంచు కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల కూడా అంటే ఇక్కడ ఏజెన్సీ ప్రాంతం అనే కాకుండా నగర ప్రాంతాల్లో కూడా ఈరోజు మంచు దుప్పటిని ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కప్పుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈరోజు ఎక్కువగా ఎన్హెచ్ జాతీయ రహదారి పైన కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దారికి ఈరోజు అడ్డంకులు కూడా రవాణా కూడా అడ్డంకులు ఎదురైనట్టు కనిపిస్తూ ఉంది. ఈరోజు చూసుకున్న చాలా చోట్ల ఈ వైరా టు ఖమ్మం వచ్చే ఎక్కువ వెహికల్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కొత్తగూడెం వెళ్ళాలన్నా లేకపోతే అటు రాజమండ్రి రూట్కు వెళ్ళాలన్నా ఎటు వెళ్ళాలన్నా కూడా ఇది వైరా రోడ్ ఒకటే ఉంటుంది. కాబట్టి ఇక్కడికి వెళ్ళే దారులన్నీ కూడా ఈరోజు మంచుతో మూసుకుపోయి ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ప్రస్తుతానికి ఈరోజు మంచు ఎక్కువగా ఉండటంతో ఇంకా మంచు కురుస్తుండటంతో స్థానికంగా ఎన్నో రవాణా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దానికి తోడు ఈరోజు ట్రాఫిక్ కూడా అధికంగా ఉండటంతో ఈరోజు యాక్సిడెంట్ కూడా అవుతున్నాయి కొన్ని వెహికల్స్. అసలు ఎక్కడ పడితే అక్కడ కూడా వెహికల్స్ పక్కకు ఆపుకొని ఈరోజు కొద్దిసేపు ఆగిన తర్వాత వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇదే విధంగా ఇల్లందు, మణుగూరు, కొత్తగూడెం, సత్తుపల్లి లాంటి ప్రాంతాల్లో కూడా అదే విధమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు అయితే ఈరోజు మంచు ఏ విధంగా ఉంది, అసలు ఇక యాక్సిడెంట్లు ఏ విధంగా అవుతున్నాయి స్థానికులతో అడిగే ప్రయత్నం చేద్దాం. బాబాయ్, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏంటి, ఎలా జరిగింది? ఇది ఖమ్మం నుంచి వస్తున్నారండి. ఇది కారు మరి మంచు వల్ల దీనివల్ల కనపడక దారికి ఇట్లా ఒకదానికి ఒక వెహికల్స్ కుట్టుకొని ఇది అవుతున్నారు. అది మంచు అసలు ఎప్పుడైనా ఇలా చూసావా? ఎప్పుడు లేదు సార్, ఈ రోజు వరకే ఉంది. బాగా మంచు బాగా మనిషి కనపడకుండా ఉండటం వల్ల ఈ యాక్సిడెంట్ అవుతున్నారు. అసలు ఇదివరకు మీ ఇల్లు రోడ్డు పక్కనే ఉంది కదా, ఎలా ఉండేది ఇదివరకు బాగుండేది సార్. మంచు బాగా కనపడక ఇల్లు మనిషి కనపడకుండానే ఉంటున్నారు. అసలు ఏమాత్రం బాగా మంచు పడి ఇది అవుతున్నారు. అయితే ప్రస్తుతానికి అసలు ఎప్పుడు లేని పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అయితే అసలు ఈరోజు ఎక్కడి నుంచి వస్తున్నావు బ్రదర్, ఎప్పటి నుంచి జర్నీ, ఎంత దూరం నుంచి మంచు ఉంది? ఇవాళ చూసుకుంటే ఖమ్మం నుంచి భద్రాచలం దాకా ఇదే మంచు కనిపిస్తుంది. పొద్దున్న నుంచి ఇది నైట్ నేను 12కి వచ్చాను, అప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఇప్పుడు దాకా అంతే ఉంది. ఎంతసేపు పట్టింది జర్నీ చేయడానికి? నేను ఖమ్మం నుంచి రావడానికే మా డైలీ వచ్చేసరికి 10 మినిట్స్లో వచ్చేస్తాను. నైట్ రావడానికి అర్ధ గంట పట్టింది మంచులో చూసుకుంటే. ప్రతి ఒక్క వాహనదారు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అనిపిస్తూ ఉంది. ప్రత్యేకించి చూసుకున్నట్లయితే ఈరోజు అంటే ఏజెన్సీ ప్రాంతం అనే కాకుండా ఈరోజు నగర ప్రాంతంలో, ఇది ఖమ్మం టౌన్లో ఉన్న ఏరియా కాబట్టి ఇది టౌన్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. యాక్చువల్గా మార్నింగ్ సెషన్లో ఎక్కువగా స్కూల్ బస్సులు వెళ్తుంటాయి కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఇబ్బందులు అనే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే హెవీ వెహికల్స్ కూడా ఇటు నుంచి వెళ్తుంటాయి, లారీలు, బస్సులు, ట్రక్కులు లాంటివి కూడా. అలాంటి వెహికల్స్ కూడా ఇక్కడ వెళ్తుంటే చిన్న వాహనాలకు చాలా ఇబ్బంది అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వెహికల్ దగ్గరకు వచ్చే వరకు కూడా వెహికల్ కనిపించని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రత్యేకించి దగ్గరకు వచ్చి చూసుకునే టైంలో జరగాల్సిన ప్రమాదం అయితే జరిగిపోతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే భద్రాచలం, ఇటు ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్లయితే మొత్తం కూడా మంచు దుప్పటిని అయితే కప్పుకొని ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ హర్షద్తో కదీర్, V6 న్యూస్, ఖమ్మం.